బెండకాయ బెండి కుర్కురే స్టైల్‌లో చేద్దామా ఎయిర్ ఫ్రైయర్‌లో? సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందైతే బెండకాయలు ఇట్లాగా పొడవుగా కట్ చేసుకోవాలి. 4 స్లిట్స్‌గా అయితే కట్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. బైండింగ్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు ఒక 2 చిటికెడులు, ధనియా, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడినంత, గరం మసాలా, వైట్‌దేంటంటే రైస్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూను. ఇటువైపుదేంటంటే శనగపిండి ఒక 3 టేబుల్ స్పూన్. డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక వాటర్ కొంచెం పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఆయిల్ కూడా 1 ½ స్పూన్ అయితే వేసాను. అది క్లిప్ అయితే మిస్ అయింది. లేదు మీకు ఆయిల్ దీంట్లో అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్ బెండకాయ ముక్కల పైన స్ప్రే బాటిల్ మీకు ఆయిల్ స్ప్రేది ఉంటే దాంతో అయినా స్ప్రే చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఏంటి ఇంకా ఎయిర్ ఫ్రైయర్‌లో పార్చ్‌మెంట్ పేపర్ అయితే పెట్టుకొని, ఇవి ఇట్లా విడివిడిగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మరి టెంపరేచర్ వచ్చేసి 390 డిగ్రీస్ 14 మినిట్స్ అయితే పెట్టాను. యాక్చువల్‌గా 7 మినిట్స్‌కి మధ్యలో ఒకసారి మళ్ళా మనం పాజ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలనమాట. కుక్ అయినాయా లేదా? మళ్ళా ఇంకొక సైడ్‌కయితే టర్న్ చేసుకోవాలి. సో, ఇప్పుడు టైమర్ అయితే సెట్ చేసేద్దాము. 390 డిగ్రీస్ 14 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. టేస్ట్ అయితే బావుందండి. మనకి ఎక్కువ ఆయిల్ లేకుండా సాంబార్ గానీ, పప్పు గానీ ఇలాంటియి ఏమన్నా చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా ఇది మనకైతే చాలా బావుంటది టేస్ట్. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. కొత్తగా ఎవరన్నా ట్రై చేస్తున్నట్టయితే గనక. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చేసుకుంటానే ఉంటారు. సో, 7 మినిట్స్ తర్వాతయితే ఒకసారి చెక్ చేశాను. నెక్స్ట్ ఇవి ఇంకొక వైపుకి కూడా ఫ్లిప్ చేసుకుంటే ఎంతో క్రంచీగా, టేస్టీగా ఉండే బెండి కుర్కురే అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.